పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఉదయం 10:30 కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు సిపిఐ నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు సిపిఐ నాయకులను అరెస్ట్ చేసి ఠానాకు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మరియు వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ నాయకులు సృజన్ కుమార్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గుతున్నప్పటికీ దేశంలో మరి ఆయిల్ ధరలు ఆయిల్ కంపెనీలు విచ్చలవిడిగా వారికి అవకాశం ఇస్తూ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానిగా అయి 11 సంవత్సరాలు గడిచిన 11 దఫాలుగా ఈరోజు ఉన్నటువంటి ధరలు అనేక దఫాలుగా అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ఈనాడు ఈ దేశంలో సమర ధరలు తగ్గించలేదు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించకుండా ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి సమర ధరలు మరి పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్ర మంత్రి. ఈరోజు మరి గ్యాస్ ధరను 50 రూపాయలు పెంచారు. మరి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం సమర కంపెనీలు భరిస్తాయని చెప్పడం, అది గ్రాడ్యువల్గా సమర కంపెనీలు ఇప్పటికే లాభాల బాటలో వేల కోట్ల రూపాయల లాభాల్లో పడ్డాయి. పెట్రోల్ డీజిల్ ధరలు సుంకాన్ని 2 రూపాయలు పెంచుతూ తీసుకుంది. ఆ సుంకాన్ని కంపెనీలు మాత్రమే భరిస్తాయని చెప్పినా అది గ్రాడ్యువల్గా 2 రూపాయలు మళ్ళీ ఏదో ఒక సమయంలో పెంచి మరి దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలపైన భారం మోపుతూ ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈరోజు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా బహుళ జాతి కంపెనీలకు పెట్టుబడిదారులకు ఊనే చేసే విధంగా సమర కంపెనీలకు మరి అవకాశం ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉపసంహరణ చేసుకోవాలి. పెంచినటువంటి గ్యాస్ను తక్షణమే 50 రూపాయలను తగ్గిస్తూ మరి అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నటువంటి సమర ధరలకు అనుగుణంగా మరి తగ్గించాలి తప్ప పెంచడం అనేది అత్యంత మరి పేద ప్రజలపైన భారం మోపడమని కమ్యూనిస్టు పార్టీ భావిస్తున్నది. తక్షణం పెంచినటువంటి ధరలను ఈ మోడీ వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి. అయితే నగరంలో కమ్యూనిస్టు పార్టీ శాంతియుతంగా పెంచేటటువంటి ధరలను తగ్గించాలని నిరసన చేయాలని వస్తే అతి ఉత్సాహంతో మరి 1 టౌన్ పోలీసులు అతి ఉత్సాహంతో పార్టీ కార్యకర్తల పైన మరి దురుసుగా ప్రవర్తించడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి పోలీసులు మరి మాస్కులు పెట్టుకొని మరి వేరే డ్రెస్సులు వేసుకొని మరి మా మీదకి ఉసిగొల్పే విధంగా ఆర్ఎస్ఎస్ ముసుగులో మరి భారతీయ జనతా పార్టీ ముసుగులో కొంతమంది వ్యక్తులు పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ధరలు పేద ప్రజలపైన ధరలు పెరిగితే తగ్గించాలని శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తే మరి ముసుగులు పెట్టుకొని వచ్చేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు ఇలాంటి అరాచకమైనటువంటి పద్ధతుల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పేద ప్రజల కోసం అండగా ఉంటుంది. పేదలకు అండగా ఉండి పనిచేసేటువంటి పార్టీ తప్పనిసరిగా ఇలాంటి అరాచకాన్ని దౌర్జన్యాలని కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. వీరు తమ పద్ధతులు మార్చుకోవాలని సిపిఐ